వాళ్ళు 16 నెలలకి ఇచ్చారు, మేము ఇస్తాం. ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని నారా లోకేష్ని శాసన మండలిలో విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తే లోకేష్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు 16 నెలల తర్వాత ఇచ్చారు అధికారంలోకి వచ్చి, మేము కూడా అప్పుడే ఇస్తాం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఏమైనా బాధ్యత ఉందా మంత్రికి? ఏమైనా బాధ్యతాయుతమైనటువంటి సమాధానమా ఇది? మరి వాళ్ళు 16 నెలలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు అని వాళ్ళతో పోటీ పడితే, మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల్లోనే గ్రామ సచివాలయాల పేరుతో 1,25,000 పైబడినటువంటి ఉద్యోగాలు కల్పించారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. మీరెన్ని ఇచ్చారు? 10 నెలల్లో ఒక ఉద్యోగమైనా తీశారా? ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. వాలంటీర్లని 10,000 జీతంతో కొనసాగిస్తామని మీరే చెప్పి ఇప్పుడు వాళ్ళకి జీవో లేదు కాబట్టి, రెన్యువల్ కాలేదు కాబట్టి మేమేం చేయలేం అని చేతులు ఎత్తేస్తున్నారు. మీ మాటని మీరు తప్పుతున్నారు. మళ్ళీ వాళ్ళతో పోటీ. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకి రైతులకు అన్నదాత సుఖీభావ్ కాదు, అప్పుడు రైతు భరోసా నిధులు ఇచ్చారు. మీరు అన్నదాత సుఖీభావ్ ఇచ్చారా? వాళ్ళ అధికారంలోకి వచ్చిన 8 నెలలకి అమ్మ ఒడి ఇచ్చారు. మీరు 10 నెలల తర్వాత అయినా తల్లికి వందనం ఇచ్చారా? మరి వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు పోటీ పడకుండా, అంటే దున్నబోతే దూడల్లోనూ మేయబోతే ఆవుల్లోనూ అన్నట్టుగా చేయాల్సిన పనులు మీరు చేయకుండా, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు జాప్యం చేశారు కాబట్టి మేము కూడా జాప్యం చేస్తామని వాళ్ళతో ఫెయిల్యూర్స్తో పోటీ పడతామని అంటే ఏమనాలి ఈ విద్యామంత్రిని? ఎలా చూడాలి దీన్ని? వాళ్ళు 16 నెలల పాటు నాంచి విద్యార్థులను ఇబ్బంది పెట్టి, కాలేజ్ మేనేజ్మెంట్లని కలవరపెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు జాప్యం చేసి ఎప్పుడో ఇచ్చారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తాం అని పోటీ పడ్డం అంటే, జనాన్ని ఇబ్బంది పెట్టడంలో పోటీ పడ్డాన్ని ఎట్లా చూడాలి? ఇంత ఇంత యథేచ్ఛగా, ఇంత బాహాటంగా ఆ మంత్రి వైఫల్యాల్లో పోటీ పడతామని చెప్పడం అంటే విద్యాశాఖ మంత్రి తీరు ఎట్లా ఉందో చూడండి.